H1B వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసింది అమెరికా. త్వరలోనే సోషల్ మీడియా రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ నెలలో షెడ్యూల్ అయిన వీసా ఇంటర్వ్యూలను అమెరికా క్యాన్సిల్ చేసింది. దీంతో వేల మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది H1B వీసాదారులు, వారిపై ఆధారపడిన H4 వీసా దరఖాస్తుదారులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసింది అమెరికా. వీసా కోసం దరఖాస్తు చేసిన వారి సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి సోషల్ మీడియా స్క్రీనింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ కారణంగా డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు షెడ్యూల్ చేసిన వీసా ఇంటర్వ్యూలు భారీగా రద్దు చేశారు. దీంతో హైదరాబాద్, చెన్నైతో సహా ఇండియాలోని ఇతర యుఎస్ కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు రద్దయ్యాయి. వచ్చే వారం నుంచి నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను కొన్ని నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా వలస సేవల విభాగం ఈమెయిళ్లు పంపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో కేటాయించిన తేదీల ప్రకారం కాన్సులేట్లకు వెళ్లొద్దని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నెల 15న H1B వీసా ఇంటర్వ్యూ ఉన్నవారికి ఏకంగా వచ్చే ఏడాది మార్చికి అపాయింట్మెంట్ ఇస్తే 19వ తేదీ తర్వాత స్లాట్ ఉన్నవారికి మే నెలలో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఇంటర్వ్యూల స్లాట్లను బుక్ చేసుకుని భారత్కు వచ్చిన వారికి ఇది అసనిపాతమే. అలాంటి వాళ్లు మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్లడానికి అవకాశం ఉండదు. కొత్త ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నవారు, పెళ్లిళ్లు, పేరెంట్స్ను భారత్లో దించేందుకు షార్ట్ డ్యూరేషన్ ట్రావెల్ కోసం వచ్చి స్టాంపింగ్ అవసరం ఉన్నవాళ్లు ఇప్పుడు కొత్త నిబంధనల కారణంగా ఇరుక్కుపోయారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కొత్తగా ప్రకటించిన ఈ విధానం వల్ల H1B ఉద్యోగులు, వారిపై ఆధారపడిన H4 ఫ్యామిలీ మెంబర్స్ ఈ నెల 15 నుంచి తప్పనిసరిగా సోషల్ మీడియా పరిశీలన కోసం తమ అకౌంట్లను పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త స్క్రీనింగ్ ప్రక్రియ కారణంగా కాన్సులేట్లు ప్రతిరోజు ఇంటర్వ్యూ చేసే దరఖాస్తుదారుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థలు అమెరికాలోని విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇప్పటికే యుఎస్లో ఉన్నవారి వీసాలు రద్దయిన కేసులు కూడా పెరుగుతున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు.